Garuda Express, an international courier service. ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని ఐపీ పెట్టి బ్యాంకుల నెత్తిన టోపీ పెట్టే రోజులు పోయినట్లే. గత వారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కు జరిగిన సవరణలతో బ్యాంకులను రిజర్వ్ బ్యాంకుకు సర్వాధికారాలు ఇచ్చేశాయి. ఏదైనా ఒక అకౌంట్ను నిరర్ధక ఆస్తిగా జమ కట్టడానికి ముందే ఇకపై బ్యాంకులు రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. అంటే ఎవరైనా కనీసం 90 రోజుల దాకా ఈఎంఐ పే చేయకుండా ఉంటే ఇకపై 90 రోజుల దాకా ఆగాల్సిన పని లేదు. బ్యాంకులు తలుచుకుంటే వెంటనే రికవరీ ఏర్పాట్లు చేసేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో కొనారిల్లిపోతున్నాయి. వీటిని ఆదుకునేందుకే ఈ చట్టం చేసింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇలాంటి నిరర్ధక ఆస్తులు 70 లక్షల కోట్లకు పైమాటే. ఇలా బ్యాంకులు ఇప్పటిదాకా మునిగింది దాదాపు 90 లక్షల కోట్లు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్బీఐ మోసగాళ్లకు తాకీదులు జారీ చేయనుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సాయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయంపై బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఎండీ సీఈఓ శిఖా శర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సవరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఫైనల్గా ఎగవేతదారుల పప్పులు ఇకపై ఉడకకపోవచ్చు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే యోయో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.